హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీకు తెలియాలి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, అలాగే తిరుమలలో రూమ్లను ఎలా బుక్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. అయితే ఈ వీడియోలో 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ని ఎలా బుక్ చేసుకోవాలి అని చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ 300 రూపాయల టికెట్స్ని మనం 3 నెలల ముందే ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ప్రతి నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ తేదీ ఒకరోజు ముందు లేదా తర్వాతకి టీటీడీ మార్పులు చేస్తూ ఉంటుంది. ఈ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో 10 రోజుల ముందే మన వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు 300 రూపాయల టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఈ 300 రూపాయల టికెట్స్ బుక్ చేసుకోవడానికి టికెట్స్ రిలీజ్ అయ్యే 5 నిమిషాల ముందే గూగుల్లో ttdevastanams.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, చూడండి. ఎగ్జాక్ట్ టైంకి హోమ్ పేజ్లో పిలిగ్రిమ్ సర్వీసెస్లో ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శన్ని క్లిక్ చేయాలి. ఇలా వెయిటింగ్ టైం వస్తుంది. వెయిటింగ్ టైం అంతా పూర్తయ్యే వరకు వెయిట్ చేయాలి. నేను సెప్టెంబర్ 14వ తేదీకి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో 14వ తేదీని సెలెక్ట్ చేశా. కింద నెంబర్ ఆఫ్ టికెట్స్ టైం స్లాట్స్ ఉన్నాయి. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి 6 మంది దాకా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. నేను ఇద్దరికి బుక్ చేస్తున్నా కాబట్టి 2 టికెట్స్ అని సెలెక్ట్ చేశా. ఇక్కడ టైం స్లాట్స్ ఉన్నాయి. నేను 2 PM స్లాట్ సెలెక్ట్ చేశా. మీకు ఏ స్లాట్ కావాలో ఆ స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ స్లాట్కి ఎన్ని అవైలబుల్ టికెట్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు. నెక్స్ట్ కింద అడిషనల్ లడ్డూస్ హుండీ ఆఫరింగ్స్ అని ఉంది. మీకు అడిషనల్ లడ్డూస్ ఏమైనా కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒక్క పర్సన్కి ఒక్క టికెట్తో ఒక్క లడ్డు ఇస్తారు. మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదా తిరుమలలో డైరెక్ట్గా లడ్డూ సెంటర్ దగ్గర మీరు లడ్డూస్ ఎన్నైనా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను 2 టికెట్స్ సెలెక్ట్ చేశా కదా, ఇద్దరి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. పేరు, ఏజ్ ఇచ్చి జెండర్ని సెలెక్ట్ చేసి ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ లేదా పాస్పోర్ట్ సెలెక్ట్ చేసి ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా ఇద్దరి డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి పే నౌ క్లిక్ చేయాలి. యూపీఐ ఐడి ద్వారా అయినా, క్రెడిట్ డెబిట్ కార్డ్స్తో అయినా, నెట్ బ్యాంకింగ్తో అయినా పే చేయొచ్చు. నేను యూపీఐ ఐడిని ఇచ్చి పే నౌ క్లిక్ చేశా. మన యూపీఐ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. పేమెంట్ని కంప్లీట్ చేశాక ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది. సో మనకు టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దర్శన్ టికెట్ని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ప్రింట్అవుట్ అలాగే మన ఆధార్ కార్డులను దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఏ దర్శన్ టికెట్స్ అవసరం లేదు. మీరు వాళ్ళకి టికెట్స్ బుక్ చేయకుండా మీతో పాటు వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు తిరుమలలో రూమ్లు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. దర్శన్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రూమ్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. 300 రూపీస్ టికెట్స్ రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూమ్లు కూడా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ బుక్ చేసుకోవడానికి కూడా సేమ్ వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ఈ వెబ్సైట్లోనే అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో హోమ్ పేజ్లో సేమ్ పిలిగ్రిమ్ సర్వీసెస్లో అకామిడేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వెయిటింగ్ టైం వస్తుంది. వెయిటింగ్ టైం అవ్వగానే ఇలా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. కింద టిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ సర్వీస్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఏ దర్శన్ టికెట్స్ బుక్ చేసామో వాటి పేరును సెలెక్ట్ చేయాలి. మనం 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసాం కాబట్టి స్పెషల్ ఎంట్రీ దర్శన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ కనిపిస్తాయి. బుక్ అకామిడేషన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుమల సెలెక్ట్ చేసి చెక్ ఇన్ టైం స్లాట్ దగ్గర మీకు కావాల్సిన టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టైం స్లాట్లోనే మీరు రిపోర్ట్ చేయాలి. ఈ టైం స్లాట్ దాటి మీరు రిపోర్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు, క్యాన్సిల్ అయిపోతుంది. ఏదైతే కాషన్ డిపాజిట్ మీరు పే చేస్తారో ఆ కాషన్ డిపాజిట్ మాత్రమే రిటర్న్ వస్తుంది. నేను 2 PM దర్శనం స్లాట్ బుక్ చేశాను కాబట్టి ఇక్కడ మార్నింగ్ 6 AM నుండి 11:59 AM స్లాట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే 2 PMకి దర్శనం కాబట్టి నేను మార్నింగే వెళ్ళి రూమ్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీకు కావాల్సిన స్లాట్ని మీరు సెలెక్ట్ చేశాక డేట్ సెలెక్ట్ చేయాలి. 14 సెప్టెంబర్ దర్శనం కాబట్టి 13-14 డేట్స్లో ఎప్పుడైనా నేను రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ 2 డేట్సే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. నేను 14 డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు
కింద అవైలబుల్ ఉన్న రూమ్స్ చూపిస్తున్నాయి. 100 రూపీస్, 999, 1518 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. తిరుమలలో 100 రూపీస్ రూమ్స్ అయినా మనకు బాగానే ఉంటాయి కాబట్టి నేను 100 రూపీస్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏసీ రూమ్ కావాలనుకునే వాళ్ళు 1518 రూపీస్ రూమ్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఛార్జ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, 100 రూపీ రూమ్కి 501 రూపీస్ కాషన్ డిపాజిట్ ఉంటుంది. కాబట్టి టోటల్ 601 రూపీస్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేసి దర్శనానికి బుక్ చేసుకున్న వాళ్ళు 2 కాబట్టి 2ని సెలెక్ట్ చేసి కింద మన అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి రివ్యూ మీద క్లిక్ చేసి ఒక్కసారి చెక్ చేసి కంటిన్యూ టు పేమెంట్ మీద క్లిక్ చేసి అమౌంట్ పే చేస్తే రూమ్ బుక్ అయిపోతుంది. ఈ అకామిడేషన్ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనకు రూమ్స్ ఏ టైం స్లాట్లో బుక్ అయ్యాయో ఆ టైం స్లాట్లో తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఏఆర్పి కౌంటర్లో రిపోర్ట్ చేస్తే 15 మినిట్స్లో మనకు ఏ గెస్ట్ హౌస్లో ఏ రూమ్ అలాట్ అయిందో మెసేజ్ వస్తుంది. అప్పుడు అక్కడ ఆ గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్ళి మనం రూమ్ కీస్ తీసుకోవచ్చు. ఇలా మనం తిరుమల శ్రీవారి దర్శనానికి 300 రూపీస్ దర్శనం టికెట్లు, రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తిరుమల వీడియోల కోసం మన మీకు తెలియాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తిరుమలకు సంబంధించిన డైలీ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓం నమో వెంకటేశాయ.